అనిల్ కుమార్ చాలా అమాయకుడు. సో ఎట్లాంటి నేరాలు చేయలేదు, ఎవరిని ఏం అనలేదు. ఇది వైసీపీ వాళ్ళు మాట్లాడేది. అట్లాగే ముఖ్యంగా అంటే వాళ్ళ సతీమణి అయితే ఎట్లాగో ఆమె ఆయనకే సపోర్ట్ చేస్తుంటుంది, కానీ ఏం అనలేదట. నిజంగా చెప్పాలంటే ఎక్కువగా మాట్లాడబడ్డది మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్తారు? అదే బోరగడ్డ అనిల్ ఎవరైనా సపోర్ట్ చేశారంటే వాళ్ళకి మైండ్ లో చిప్పు లేదని అర్థం. ఇక ఖచ్చితంగా అందులో మెదడు లేదు అనే వాళ్ళ జాతిలోకి తీసేసుకోవాలి. ఎందుకంటే మీడియా సమక్షంగా అతని వీడియోలు అంతా జుగుప్సాకరంగా అందరికి ఏ రకంగా ఇబ్బందికరంగా చేశాయో గతంలో చూసాము. అందరూ ఎందుకు అట్లా వదిలేస్తున్నారు, అసలు సుమోటాగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా అని పెద్ద పెద్ద అధికారులు సైతం, మాజీ అధికారులు సైతం బయటకు వచ్చి మాట్లాడలేకపోయినప్పటికీ లోపల తెలిసిన వాళ్ళ ద్వారా మేము క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎందుకు మీరంతా కంప్లైంట్స్ ఇవ్వచ్చు కదా, మానవ హక్కుల సంఘాలకు ఇవ్వచ్చు కదా, వినతి పత్రాలు ఇవ్వచ్చు కదా అంటే ఎవరు పట్టించుకునే. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్థాయిలో ఉందో మనం వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చూసాము. అలా చూసి కూడా వాళ్ళ మీద కంప్లైంట్స్ ఎన్ని స్టేషన్స్ లో మేము ఇచ్చాము, కంప్లైంట్స్ ఇచ్చామంటే అన్ని ఇందాక గౌతమ్ గారు అన్నట్టు చెత్తబొట్టలో పడేయటమే. ఏది ఇచ్చినా తీసుకుంటున్నారు, పక్కన లేదా పడేస్తున్నారు. మీ పైన సో కేసులు? యాక్షన్ కూడా ఏం తీసుకునే పరిస్థితి కాదు. సో అన్ని చోట్ల మా కార్యకర్తలు, నాయకులు ఇచ్చినా కూడా ఎటువంటి అసలు ఆయన మీద, చిన్నపిల్లల మీద మాట్లాడిన అవాంఛిత వ్యాఖ్యలకి పోక్సో అప్లికేబుల్ దానికి. అతనంత అలా వదిలేశారు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఆవిడ వాళ్ళ భార్య వచ్చి మా పిల్లల ముందు తీసుకెళ్లారంటే మీ ఆయన మాట్లాడినప్పుడు పిల్లల గురించి నీకు రాలేదా? అంటే నీకు ఒక మహిళగా నీకు అర్థం కాలేదా ఆయన ఏం మాట్లాడాడు అనేది? అంటే అప్పుడు నీకు యాక్సెప్టబుల్ అయినప్పుడు ఇప్పుడు పోలీసులు తీసుకెళ్తే పిల్లల ముందు ఆయన తీసుకెళ్లారనే అంత బాధ వచ్చింది. అంతకు ముందు ఆయన చేసిన దాన్ని ఖండించే శక్తి, సామర్థ్యం నీకు ఎందుకు లేకపోయింది? అంటే ఆవిడ కూడా ఆయన తీసుకొచ్చే గంజాయి అమ్మి తెచ్చిన దానికో, డ్రగ్స్ అమ్మి తెచ్చిన డబ్బులకో, లేకపోతే మర్డర్లు చేసి రక్తంతో అంటుకు తీసుకొచ్చిన కరెన్సీకో అలవాటు పడిన ప్రాణం అది. అలాగే మాట్లాడతారు. సో ఎట్లాంటి వాళ్ళు ఇందాక చెప్పినట్టు రాక్షసులు నైట్లు ఏదో అంటారు, సంచరిస్తా ఉంటారు అని. ఆ టైప్ లోనే వీళ్ళు పగలు కూడా సంచరించారు. రాష్ట్రం అంతా అల్లకొల్లోలం చేసి 5 సంవత్సరాలు ఇష్టానికి బీభత్సం చేశారు. అది అందరు చూస్తున్నారు. అందుకే ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇవన్నీ చూసే ప్రజల్లో చైతన్యం వచ్చింది. పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయింది, ఏ వ్యవస్థ అయినా ఎంత నిర్వీర్యంగా అయిపోయింది, భూములు ఏ రకంగా కబ్జా చేస్తున్నారు, సామాన్యుడు సైతం బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఎలా క్రియేట్ చేశారు, హౌస్ అరెస్టులు ఎలా జరుగుతున్నాయి, అసలు అంటే పరదాలు కట్టుకొని తిరుగుతూ ఆయన ముఖ్యమంత్రి చేసే పరిస్థితి ఏంటి, ఇవన్నీ ప్రజలకు అర్థమైనాయి కాబట్టి 11 ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని ఏ రకంగా దుర్వినియోగం చేయొచ్చో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో చూస్తే అర్థమైపోద్ది. ఎస్సీఏ అందరిని కొడతాడు, మళ్ళీ ఆడే వచ్చి కేసు పెడతాడు. అంటే ఎస్సీ ఎస్టీలపైన ఆ కేసులు కూడా పెట్టారు వాళ్ళే, మర్డర్లు చేస్తాడు, మళ్ళీ వాళ్ళే అదే సామాజిక ఎస్సీ ఎస్టీ కేసులే వాళ్ళపైన కూడా అవే పెట్టారు. వాళ్ళపైన కూడా అవే అట్ని ఏ రకంగా దుర్వినియోగం చేయొచ్చు అనడానికి ఏ రకం. ఇప్పుడు సుధాకర్ గారిని చంపినప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసు పనిచేయాలి ఆయన మీద. సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేసినప్పుడు పనిచేయాల, కానీ సామాన్యుల మీద బ్రహ్మాండంగా పనిచేసాయి. సో ఇట్లా ఎట్లా అంటే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏం కావాలంటే అది మలుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎలా కావాలో అలా రాసుకుంటూ వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం రాసుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి ప్రజలు చూశారు, దాన్ని గమనించారు, పరిస్థితులను గమనించారు. ఈ రోజు చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాన్యుడు ఆయన పని ఆయన చేసుకోవడానికి అట్లీస్ట్ మౌలిక వసతులు, ఒక శాంతి భద్రతలకు సంబంధించినవి కొన్ని వాళ్ళకి ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి, జరుగుతున్నాయి. అది వైఎస్ఆర్సీపీ పార్టీలో అలా ఉందా? ఎవరు గొంతెత్తడానికి లేదు. ఏది మాట్లాడినా మీకు పథకాలు రావంటారు, వాళ్ళ మీద ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఏంటిది తప్పు అని నిలదీస్తే వాళ్ళని ఎక్కడ లేని కేసులన్నీ ఎతికి మరి కేసులతో బాధిస్తారు. అక్రమంగా వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ వ్యాపారాలు లాగేసుకుంటారు, పోర్టులు లాగేసుకుంటారు, గనులు లాగేసుకుంటారు, కొండలు లాక్కుంటారు. ఏదైనా అన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని, అంటే ఒక హిట్లర్ లాగా అందరేమో దేహి అనాలి, ఆయన దగ్గరే సంపద అంతా ఉండాలి. ఆ టైప్ లో ప్రతిదీ ఎక్కడ ఏది చూస్తే అది ఆయన కన్ను పడిందంటే అయిపోవడమే, వ్యక్తిగతం చేసేసుకోవడమే ఆయన పని. అవి సంస్థలైనా అవ్వచ్చు, మనుషులైనా అవ్వచ్చు,
ఎదురు తిరిగిన ఇప్పుడు వాళ్ళు శివపార్వతి గారు ఈ బోరుగడ్డ అనిల్ దుర్భాషలాడమే కాదు, ఎన్ని కబ్జాలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని ఇబ్బందికర కబ్జాలు, పరిస్థితులు ఎంతమంది ప్రజల దగ్గర నుంచి, అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి కూటమి నేతల దగ్గర నుంచి ఎంత బెదిరించి బెదిరింపులకు పాల్పడ్డారు, ఎంత ధనార్జన ఎంత పొందారు, వాళ్ళు డబ్బు ఎంత సంపాదించాడు ఆయన. వాళ్ళ పార్టీ పవన్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కట్టుకొని పోతానన్నాడు. తనా మనా లేదు వాళ్ళలో. అంటే ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు కదా కోటమిరెడ్డి. అయి ఉండొచ్చు, కానీ తన మన ఏం లేదు. ఆ పార్టీలో ఉన్నాడు కదా అప్పటికే. ట్రిపుల్ ఆర్ గురించి కానీ ఎవరు గొంతెత్తితే వాళ్ళ మీద అండి పార్టీలకు అతీతంగా పనిచేసింది బోరగడ్డ అనిల్ హవా. ఆ రోజు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడితే అతనికి వ్యతిరేకమే. జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన పేటెంట్ రైట్స్ అన్ని ఈయనే తీసుకున్నట్టున్నాడు. ఆయన ఏం మాట్లాడినా నేను ఊరుకోను తగుదనమ్మా అని ముందు వచ్చి నించుని మాట్లాడేది ఇతనే, బూతులతో విరుచుకుపడేది ఇతనే. అంటే ఇతను జగన్మోహన్ రెడ్డిని ఎంత సమ్మోహనం చేసుకుంటే అంత డబ్బు వస్తుంది ఇతనికి. అందుకని అసలు ఇంకా ఒక సినిమా టైప్ లో యాక్ట్ చేశాడు అనమాట బ్రహ్మాండంగా. అంటే ఇప్పుడు సినిమా హీరోని తలపించే విధంగా, విలన్ తలపించే విధంగా ఆయన విలనిజాన్ని చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రొటెక్టర్ గా బాగా ఎలివేట్ చేసుకుందామని. ఎవరైనా ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియాలో ఏదైనా అకౌంట్ లో ఎవడన్నా వీడియో పెడితే వాడికి ఫోన్ చేసి బెదిరించడం. మా జన సైనికులకైతే ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడమే, నేను సిబిఐ ఆఫీసర్, నేను సిఐడి ఆఫీసర్, ఫోన్ చేసి నువ్వు రా అక్కడికి రా ఇక్కడికి రా, నీ అంత చూస్తా, నీ అది చేస్తా ఇది చేస్తా అని. వాళ్ళు మా వాళ్ళు నిజంగానే వచ్చారు, విజయవాడ రమ్మన్నావుగా వచ్చారా రారా అని. అప్పుడు లేదు, వాడు స్పందించనే లేదు. మా అనిల్ కుమార్ దేశ్ముఖ్ ను కూడా అలాగే బెదిరించాడు. ఎక్కడో ఖమ్మంలో ఉన్న పిల్లోడిని నేను సిఐడిని మాట్లాడుతున్నా, అలా మాట్లాడుతున్నా, ఇలా మాట్లాడుతున్నాను. వచ్చాడు, విజయవాడ వచ్చాడు, రా ఏం చేస్తావో చెయ్యి చూద్దామని. అట్లా మా జన సైనికులు జోలొస్తే అందరూ బాగానే గట్టిగానే చెప్పారు. అలా అలా అని కూడా కొంతమంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందిని వాళ్ళు సామాన్యులు కూడా ఎంతో బెదిరించా చంపుతామని బెదిరించడం, ఇళ్లకెళ్ళి దాడులు చేయడం. అంటే పరువుగా బ్రతికే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పరువు కోసం ఆలోచించే వాళ్ళు మనకెందుకులే ఈ దుర్మార్గులతో మనకెందుకులే అన్నట్టు సైలెంట్ గా అయిపోయి ఓటుతోటి బుద్ధి చెప్పారు. కొంచెం ప్రతిఘటించే వాళ్ళు గట్టిగా నిలబడి ప్రతిఘటించారు. ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా ఎవరికి ఇలాంటి చీడ పురుగులని ఏలు తీసుకొచ్చి జైల్లో పడేస్తున్నారు. దరిద్రం పోయింది. ముందు వ్యానిష్ చేస్తున్నారు అందరినీ. ఇట్లాంటి చెత్త అంతా తీసి అవతల పడేసి కొంచెం నీట్ గా ఉండేలాగా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం చేస్తుంది. రైట్. గౌతమ్ గారు ఏం చెప్తారు? అంటే రిమాండ్లు, కేసులు, ఎఫ్ఐఆర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఏంటి నెక్స్ట్